RG5 న్యూస్ కి స్వాగతం. శ్రీ లక్ష్మి మద్దిలేటి నరసింహస్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారు కొండల్లో వెలసిన శ్రీ లక్ష్మి మద్దిలేటి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పనుల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, మహబూబ్ నగర్, కర్ణాటక నుండి భక్తులు ఎక్కువగా తరలి వస్తారని వాటికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్డీఓ అధ్యక్షతన 15 రోజుల ముందే కోఆర్డినేటర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ డిపార్ట్మెంట్ వారు మరియు పోలీస్ బందోబస్తుపై బేతంచెర్ల సిఐతో చర్చించడం జరిగిందని, అలాగే మెడికల్, ఫైర్ సర్వీస్, ఆర్డబ్ల్యూ వాటర్ సర్వీస్ ద్వారా ప్రజలకు సేవలను అందించే విధంగా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు సందర్భంగా ఆలయం ఈవో రామాంజనేయులు బేతంచెర్ల ఎస్ఐ ఏర్పాట్లు పరిశీలించారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 1 గంట సమయం నుండి స్వామివారికి విశేష పూజలు ఉంటాయని, భక్తులకు 4 గంటల నుండే ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని ఈవో తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు పాదం దగ్గర స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతుందని, కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 70 కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు మగవారు తెల్ల పంచ కండువా, ఆడవారు చీరతో ధరించిన వారిని మాత్రమే స్వామివారి దర్శనం అనుమతించబడుతుందని ఈవో తెలిపారు. కావున భక్తాదులందరూ మరియు యాత్రికులు అందరూ ఈ సమాచారాన్ని గమనించి దేవస్థానంలోకి సాంప్రదాయాల దుస్తులు పాటించే విధంగా సహకరించవలసిందిగా ప్రజలను ఉప కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో ఈవో రామాంజనేయులు, ప్రధాన అర్చకులు మరియు ఆలయ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు. లేదంటే వాడు ఫీల్ అవుతాడు. సో వాళ్ళకి లడ్డు 100 కాబట్టి ఇచ్చేసేమన్నా మాన్యువల్ కూడా ఒకసారి ఏమన్నా ఇబ్బంది ఉంటే 3 నడిస్తే ఇబ్బంది కాదు. 3 పెట్టేసి లడ్డు సపరేట్ లడ్డు డిస్పాచ్